ఒక్క నిమిషం. ఈ రెసిపీని నేను చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, వైనంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మా మామయ్య గారి వంకాయ సిగ్నేచర్ డిష్. యూట్యూబ్‌లో మీకెక్కడా దొరకదు ఈ డిష్. ముందుగా వంకాయల్ని చూపించినట్టుగా కట్ చేసుకొని, ప్యాన్‌లో ఆయిల్, ఉప్పు, పసుపు వేసుకొని మగ్గిస్తూ ఉండండి సిమ్‌లో. ఈలోపు ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మూకుడులో ఆయిల్ తీసుకొని, ఆ ఆయిల్‌లో వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా ఫ్రై అవ్వాలి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని, ఫ్రై అయిన తర్వాత ధనియాలు, మినపప్పు, మెంతులు, శనగపప్పు, ఆవాలు ఇవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మీకు అరోమా రావాలి. ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, చింతపండు, ఇంకా లాస్ట్‌లో దింపేసేటప్పుడు కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి. ఇది మా మామయ్య గారి సిగ్నేచర్ డిష్ అనమాట. ఎంత బావుంటుందంటే మా ఇంట్లో అందరికీ ఇది చాలా ఇష్టము. ఈరోజు మా ఇంటి వంటని మీకు చూపిస్తున్నాననమాట. ఖచ్చితంగా మీకు యూట్యూబ్‌లో ఎక్కడా దొరకదు. సో, ఇప్పుడు ఆ ఫ్రై చేసినవన్నీ చల్లారాక ఇలా కోర్స్‌గా పొడి చేసుకోవాలి. మెత్తగా అస్సలు చేసుకోకూడదు. సో, ఈ కూరని 3 రకాలుగా తినొచ్చు. జస్ట్ ఆ వంకాయల మీద ఇలా పొడి వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది. లేదు సెమీ గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఇలా సెమీ గ్రేవీగా కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని పూర్తి గ్రేవీగా కూడా చేసుకోవచ్చు. నాకు సెమీ గ్రేవీగా ఇష్టము. నేను అలానే అన్నము, వంకాయ కూర నెయ్యితో శుభ్రంగా తినేసా.